భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన విశాఖ కైలాసగిరిలో పర్యాటకులను కనువిందు చేయనుంది. చెప్పండి, ఇది ఎంత పొడవు, ఎన్ని నెలలు పట్టింది ఇది నిర్మించడానికి? విశాఖలో ఇది ఒక గొప్ప గాజు వంతెన అని అనుకోవచ్చు. అవునండి, యాక్చువల్లీ ఇది టోటల్ లెంత్ వచ్చేసి మీకు 55 మీటర్స్ అండి. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అరౌండ్ మాకు 7 to 8 months పట్టింది. యాక్చువల్లీ మాకు జూన్ ముందే ఇవ్వాలని మాకు ప్లాన్ ఉండేది, బట్ అన్అఫిషియల్ షవర్స్ డ్యూరింగ్ వీ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ సమ్మర్, అందుకని కొంచెం ఇంకొక 2 months డిలే అయిందండి. లేకపోతే మేము యాక్చువల్ జూలైకి మేము అయిపోయింది ఓపెనింగ్ కూడా. దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన ఇది. ఇక్కడ ఇది నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది? ఏ సంస్థలు దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాయి? యాక్చువల్ గా ఇది కట్టడానికి అయితే టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 7 crores అయిందండి. ఇనిషియలీ మేము మా బడ్జెట్ వచ్చేసి 5.5 to 6 crores అనుకున్నాము. బట్ థింగ్ ఇస్ దట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ వైల్ కన్స్ట్రక్టింగ్ సమ్ ఛాలెంజెస్ అనేవి మేము ఫేస్ చేసాం. సో ఆ ఛాలెంజెస్ మేము క్లోజ్ చేయడం కోసం టు గివ్ ఆర్ ద బెస్ట్ మేము మనీకి వెనకాడకుండా 7 crores వరకు క్లోజ్ చేసామండి. ఈవెన్ ఇఫ్ యూ సీ అట్ ద జిప్ లైన్ సైక్లింగ్ దే ఆర్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో అది కూడా ఒక 2-3 crores అయిందండి. సో టోటల్ వచ్చేసి రెండింటి కలిపి 10 crores వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది గాజు ఎవరైనా చూస్తే చాలా భయపడతారు, దీని మీదకి రావాలన్నా నడవాలన్నా చాలా భయం వేస్తుంది. ఇది ఎలాంటి గాజు, అంటే ఎలాంటి భద్రత కలిగింది పెట్టారు దీని మీద? మ్యామ్ యాక్చువల్లీ మీకు యాక్చువల్ గా టెక్నికల్ నాలెడ్జ్ చెప్పాలంటే చాలా డీప్ గా వెళ్ళాలి, అది చెప్పినా మీకు అర్థం కాదు. సో యూ కెన్ సే మీరు ఒక టఫ్ అండ్ గ్లాస్ అనుకోవచ్చు అండి, అది అందరికీ అర్థం అవుతుంది. బట్ టఫ్ అండ్ క్వాలిటీ కూడా మేము జర్మనీలో స్పెషల్ గా అప్రోచ్ చేసాం. అంటే అప్రోచ్ చేసిన మీన్స్ మేము డిజైన్ ఇచ్చి మేము R&D చేపించి దాని లో టెస్ట్ అక్కడ జర్మనీలో చేపించుకొని దీన్ని ప్రిపేర్ చేసామండి. మీరు చేశారంటే ఇది ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి 1.5 ton వెయిట్ అండి, 1500 kgs ఒక్క గ్లాస్ వచ్చేసి. మీరు దీని మీద ఇది యాక్చువల్గా ఇనిషియల్లీ డిజైన్ 28 mm వరకు సరిపోద్ది అనుకున్నాం. కానీ ఇక్కడ కండిషన్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ కండిషన్ చూసిన తర్వాత మేము 42 mm వరకు వెళ్ళాం. సో మేము 40 members కాదు 40 members అలౌ చేస్తున్నాం కాబట్టి సేఫ్టీ చూసుకొని 42 వరకు మేము అలౌ చేసామండి. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా చూసి. వాళ్ళకి భయం వేస్తూ ఉంటది. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు వచ్చినా కూడా, ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చినా కూడా చూడాలనుకుంటారు. ఇక్కడ నేను చూస్తే అన్ని కనిపిస్తాయి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటారు? మేము యాక్చువల్లీ ఆ ఫీలింగ్ కోసమే ఎంత కష్టపడింది మేము. ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్ కి వెళ్ళాలన్నా అక్కడ ఇప్పుడు సింగపూర్ వెళ్ళాము, వియత్నాం వెళ్ళాము చెప్పుకుంటూ ఉంటారు, అది చూసాం ఇది చూసామని. సో యాజ్ అ ఇండియన్ గా, యాజ్ అ మోస్ట్ ఆఫ్ ఆల్ తెలియట్గా ఏమనిపిస్తుంటే మనం ఎందుకు చేయలేం? వీ హ్యావ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఓవర్ హియర్. మీరు చూసారంటే ఏషియాలోనే ఇట్స్ గుడ్ లొకేషన్. సో మేము ఇక్కడ చూసేమనుకోండి ఇక్కడ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ థాట్ ఫస్ట్ అయిందండి. లక్కీలీ ఆ టైంలో మేము ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మన VMRDA వాళ్ళు కూడా ఇది ముందుకు వచ్చేసి టెండర్స్ పిలిచారు. సో మాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ తో వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ కేరళ ఆల్సో. వాగమన్ కూడా ఒక గ్లాస్ పిచ్ కన్స్ట్రక్ట్ చేసాము. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా వచ్చి టెండర్ పార్టిసిపేట్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లొకేషన్ ని సర్వే చేసి ఒక 1 week దాకా నేను ఫైనలీ ఈ లొకేషన్ చూస్ చేసుకున్నామండి. ఇక్కడ నేను చూస్తుంటే బీచ్ కనిపిస్తుంది, రిషికొండ కనిపిస్తుంది, తర్వాత షిప్స్ కనిపిస్తాయి, రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కనిపిస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ఎత్తులో ఇది నిర్మించారు? మ్యామ్ ఇట్స్ అరౌండ్ 862 feet మేడం. యాక్చువల్ గా 862 feet, 750 feet. యాక్చువల్లీ మీరు టవర్ నుంచి తీసుకున్నా అంటే ఇట్స్ 1020 feet యాక్చువల్లీ టవర్ నుంచి తీసుకున్నా అంటే. బట్ కింద వచ్చి చూసారంటే ఇఫ్ యు లుక్ ఎట్ హియర్ యూ కెన్ సీ హౌ స్కేరీ ఇట్ ఈస్. ఇదని మీరు చిన్నపిల్లలు కానీ మీరు చెప్పినట్టు లేడీస్ కానీ చూసి వైల్ దే వాక్ ఇఫ్ యు లుక్ డౌన్ డెఫినెట్లీ ఖచ్చితంగా వాళ్ళు భయపడే ఛాన్స్ ఉంటుంది. అది సెట్ ఎలియర్ ఆల్సో మీరు తర్వాత మీరు డెఫినెట్ గా మీరు ఇన్స్టాలో చూడొచ్చు. దీని మీద నడవాలంటే లేడీస్ వోంట్ వాక్ వితౌట్ సపోర్ట్. సరే, గ్లాస్ గురించి స్వింగ్ అవుతుంది, కొంచెం ఊగుతున్నట్టు ఉంది. అది ఎందుకు సార్? అంటే భయపెట్టాలనే ఒక రకమైన ఇట్స్ అన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్. మోర్ ఆఫ్ అడ్వెంచర్ మీకు థ్రిల్ ఉంటేనే యూ కెన్ ఫీల్ ద అడ్వెంచర్ యాక్చువల్లీ. దెన్ వెన్ ఇట్ కాల్స్ యాజ్ అడ్వెంచర్ ప్రాజెక్ట్. మీరు చూసేది క్యాంటిలివర్ బ్రిడ్జ్. సో మేము ఇచ్చాము ఈ గ్లాస్ మీద మీరు నడిచేటప్పుడు యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్. అంటే ఎంత ఎత్తు ఉంటది? ఇక్కడ నుంచి చూస్తే నాకే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఎంత ఎత్తులో నిర్మించారు? 760 feet అండి.
ఫ్రమ్ ద టవర్ ఇఫ్ యూ సే 1020 feet, ఇక్కడ నుంచి 760 feet హైట్ అండి ఫ్రమ్ ద బాటమ్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే. అందుకే ఈ గ్లాస్ ఇంత స్ట్రాంగ్ గా తయారు చేయాల్సి వచ్చింది, 42 mm వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ అ బల్క్ ఏరియా. మీకు ఒక్కసారిగా మీరు ఒక 20-25% ఇక్కడ వాక్ చేస్తారు. సో మీరు కింద చూసారంటే యూ కెన్ సీ ఇట్స్ హౌ స్కేరీ ఇట్ ఈస్. చాలా చాలా భయం వేస్తుంది కింద చూసారంటే. లేడీస్ అండ్ చిల్డ్రన్స్ అయితే దీని మీద నడవడానికి చాలా భయపడతారు, బట్ దే విల్ ఎంజాయ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయనగానే ఎక్కువగా విశాఖపట్నం రావడానికి పిల్లలు గాని పెద్దలు గాని వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గాజువంతని చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీల్ కలుగుతుంది అంటారు ఇక్కడ నిల్చొని చూసినప్పుడు ఎస్పెషల్లీ? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత ముందు కూడా చెప్పాను, మన లొకేషన్ కోసం అయితే ఎప్పుడు బయటకు వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్దాం, ఇండియాలో ఏముంది బయటకు వెళ్దాం, మంచి లొకేషన్ చూద్దాం, సింగపూర్ వెళ్దాం అని మాట్లాడుకోవడం ఎక్కువ విని చాలా అంటే ఒక రకంగా ఆ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూనే యాజ్ ఏ ఇండియన్ కొంచెం ఒక రకమైన ఫీల్ ఉండేది. సో ఇక్కడ ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేసామండి. అది ఆ విషయంలో ఇస్తూ కూడా స్టార్ట్ చేసి వీళ్ళు ఓన్లీ నడిస్తే సరిపోదు, వీళ్ళకి థ్రిల్ ఫీల్ కావాలి. దే షుడ్ స్కేర్. ఊరికి నడిస్తే ఏమొస్తుంది, ఇప్పుడు మీరు చెప్పారు నడిచేటప్పుడు ఇట్స్ మూవింగ్, విల్ డెఫినెట్లీ ఫేర్. సో ఆ ఫీల్ ఇస్తూ వీళ్ళు ఖచ్చితంగా ఇండియాలో కూడా మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మోర్ ఓవర్ ఇట్స్ ఇండియాస్ లాంగెస్ట్ ప్రాజెక్ట్, యాజ్ అ సెడ్ 55 meters లెంత్ అనమాట. ఇది చేయాలంటే అన్ని లొకేషన్స్ సపోర్ట్ చేయండి. మనం కట్టడానికి ఇంకొకరు అనొచ్చు 100 meters కడతాం 150 అండి, బట్ లొకేషన్ సపోర్ట్ చేయాలి అంత పెద్దది కట్టాలంటే. మోర్ ఓవర్ యూ షుడ్ గెట్ లొకేషన్ లైక్ దిస్, సీ ఫేసింగ్ ఉండాలి, సీ కొంచెం విండ్ ఫోర్స్ మనం ఇది తట్టుకోవాలన్నమాట. మోర్ ఓవర్ ఇది డిజైన్ చేసింది వీ టుక్ అరౌండ్ 250 nautical mile స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం ఖుద్దుని దృష్టిలో పెట్టుకొని. 250 nautical మైల్స్ విండ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసుకుని దీన్ని డిజైన్ చేసామండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఇది నిర్మిస్తున్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత మంది వర్క్ చేశారు దీని మీద, ఎన్ని మంత్స్ వర్క్ చేసి ఉంటారు? Yes ma'am, it's around actually 7 to 8 months we spent ma'am. Moreover 60% daily work here. Fabrication మీరు చూసారంటే మీరు చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథి మీరు విత్ క్యాలిబ్రేషన్ రావాలి. మీరు రోప్స్ రావాలంటే విత్ దానికి ఒక టెక్నాలజీ రావాలి, స్లోలీ మూవ్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ మీరు నిలవాలి చేయాలంటే ఖచ్చితంగా సేఫ్టీ బెల్ట్స్ కావాలి. దట్ టు ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఓవర్ హియర్, హీ షుడ్ బి హీ డోంట్ హావ్ ఎనీ స్కేర్ అబౌట్ దిస్. ఆయన ఎటువంటి టైంలో భయపడకూడదు, ఆ భయం లేని వాళ్ళే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఛాలెంజ్ ఫర్ అస్. ఇప్పుడు విశాఖకు వచ్చే పర్యాటకులు మరింత ఎగ్జైట్మెంట్ తో ఆనందంగా ఈ బ్రిడ్జ్ మీద నిల్చొని, ఈ గాజు వంతెన మీద నిల్చొని అన్ని చక్కగా చూసి తిరిగి వెళ్ళి ఇంకొకరికి చెప్పి వాళ్ళు అలా వస్తుంటే ఈ బ్రిడ్జ్ అంతా 45 members వరకు సరిపోతుంది. 100 members వచ్చినప్పుడు ఎలా? యాక్చువల్లీ మేము డిజైన్ చేసింది 100 members వరకు మనం ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ యాజ్ అ సేఫ్టీ ప్రికాషన్ 100 members వరకు వెళ్ళడం ఎందుకు, మనం 40 members 45 members అంటే మనం చక్కగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండకుండా. ఎందుకంటే లేడీస్ వస్తారు మేడం, దే విల్ స్కేర్, వాళ్ళు నడిచేటప్పుడు ఇక్కడ కూర్చుండిపోతారు, వాళ్ళు తీసుకోవాలి. ఇన్ దట్ కేస్ మన 100 members ఒకటేసారి వదిలేమంటే మేబీ స్టాంపీడ్ జరిగే అవకాశం ఉండొచ్చు ఆ భయం వల్ల. అందుకని half of the member కట్ చేసి 40 members వరకు అలౌ చేస్తున్నామండి. ఇప్పుడు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, వాళ్ళకి సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సేఫ్టీ పరంగా మేము ఇక్కడ మీ సఫిషియెంట్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ గార్డ్స్ ఉంటారు మేడం ఇక్కడ. అంటే ఇక్కడ సేఫ్టీ పరంగా అంటే ఇక్కడ ఎవరు పడిపోయే ఛాన్స్ అంటూ ఉండదు. ప్లస్ ఇక్కడ మీరు గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లాస్, మీరు హ్యామర్ తో మీరు బ్రేక్ చేసినా ఇట్ వోంట్ బ్రేక్, అంత స్ట్రాంగ్ అనమాట. ఇది సేఫ్టీ పరంగా పడిపోయే ఛాన్స్ అంటే ఏమి ఉండదు. సీ ద స్టీల్, ఇది కూడా మేము అబ్రాడ్ నుంచి తెప్పించింది 40 tons స్టీల్ మేము. సో మీకు పడిపోయే ఛాన్స్ అంటే ఏముండదు. ఒకే ఒక ఛాన్స్ ఏముంటుందంటే మేడం, ఇక్కడ భయపడి కదలడానికి కొంచెం భయపడి ఇక్కడ కూర్చుండిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసం మా గార్డ్స్ ఉంటారు, వాళ్ళు దగ్గర ఉండి తీసుకెళ్తారు బయటికి. దట్స్ ద ఓన్లీ ఛాలెంజ్ మ్యామ్. అదర్వైజ్ పడిపోయే ఛాన్స్ కానీ లేదా ఇంకేదైనా అయ్యే ఛాన్స్ కానీ ఉండదు, లేదా కళ్ళు తిరిగే ఛాన్స్ ఉండొచ్చు. దానికోసం మా గార్డ్స్ రెడీగా ఉంటారు వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్ళడానికి. ఈ డోంట్ ఈవెన్ నీడ్ ఏ బెల్ట్ టు వేర్, ఎందుకంటే ఇది సఫిషియెంట్ హైట్ ఉంటుంది, మీరు కింద పడిపోయే ఛాన్స్ ఎటువంటి ఛాన్స్ లేదనమాట. సో సేఫ్టీ పరంగా మీరు ఎటువంటి ఫియర్ లేదండి దీంట్లో. మోర్ ఓవర్ ఇట్స్ డిజైన్ యాక్చువల్లీ 250 nautical miles చూసుకుని హుదును మనం దృష్టిలో పెట్టుకుని, దట్ టైమ్ వీ ఫేస్ అరౌండ్ 230 nautical miles wind force.
సో అది మనసులో పెట్టుకుని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ గాజు బుల్లెట్ ప్రూఫ్ గాజు, దీని మీద చిన్నపిల్లలు నిల్చుంటే ఇక్కడ ఉన్న కింద ఉన్న చెట్లు, తర్వాత చిన్న చిన్న మొక్కలు అన్ని చూడొచ్చు. వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ ఇటువైపు చూస్తుంటే తూర్పు కనుమలు మనకి చక్కగా కనిపిస్తున్నాయి. ఈ తూర్పు కనుమలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడొచ్చు. దీని మీద, ఈ గాజు వంతెన మీద ఒకేసారి 40 మంది నిలబడవచ్చు, అంత కెపాసిటీతో నిర్మించారు. చక్కని వాతావరణంలో ఇక్కడ ఎంతసేపు అయినా 40 మంది నిల్చొని చూసే విధంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించొచ్చని ఈ గాజు వంతెన నిర్మించారు. భారతదేశంలోనే ఒక వన్నె తెచ్చే గాజు వంతెనగా ఇది నిలవనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అడుగులో భాగంగానే ఈ గాజు వంతెన నిర్మించారనొచ్చు.